వరంగల్ జిల్లా నర్సంపేట మండలం లక్నపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి పాతకాల లక్ష్మి కొమ్మాలు మాట్లాడుతూ గ్రామంలో గత కొన్ని సంవత్సరాల నుండి అభివృద్ధి కొంతమేరకే జరిగిందని, సీసీ రోడ్లు, నీటి సమస్య, డ్రైనేజీతో పాటు మౌలిక వసతులు కల్పిస్తానని, పార్టీలకు అతీతంగా గ్రామ సేవలు చేస్తానని తెలియజేశారు. కత్తెర గుర్తు గెత్తాను. అందరికీ నమస్కారం. నేను నకినేపల్లి గ్రామం నుంచి సర్పంచ్గా ఎన్నిక పోటీ చేసినాను. నా గుర్తు కత్తెర గుర్తు. కత్తెర గుర్తుకు ఓటేసి తప్పనిసరి గెలిపించండి. సర్పంచ్గా ఎన్నిక చేసిన దయచేసి అందరూ కూడా సహకరించి కత్తెర గుర్తుకి ఓటేయాలని నా విమేతన. పాతకాల లక్ష్మి. అందుకే పెద్ద సురేషన్ సార్కి నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. అయితే ఏవో పనులు ఉన్నాయి కదా సార్, పనులు అన్నీ నిలిచిపోయినాయి కాబట్టి ప్రభుత్వం వచ్చింది, కానీ మళ్ళీ మన ప్రభుత్వం అయితే తప్పనిసరి అందరికీ సహకారం చేయగలనని. గ్రామ పార్టీ అధ్యక్షుని పాతకాల కుమ్మాలు, బీఆర్ఎస్ కార్యకర్తలందరికీ నా యొక్క నమస్కారాలు. ఈ అవకాశం కల్పించిన పెద్ది సుదర్శన్ రెడ్డి గారికి నమస్కారం చేసుకుంటూ, ఈ సర్పంచ్ అభ్యర్థి పాతకాల లక్ష్మి, నా పేరు పాతకాల కుమ్మాలు. ఈ కత్తెర గుర్తు ఓటేసి అందరు గెలిపిస్తే ఈ గ్రామాన్ని రోడ్లు కానీ అభివృద్ధి చేస్తానని ప్రజలందరి ముందు ప్రమాణం చేస్తున్నాను. చాలా రాంబాబు, మాజీ సర్పంచ్ని. గతంలో ఇక్కడ ఎమ్మెల్యే గారి సహకారంతో చాలా పనులు చేయడం జరిగింది. ఇక్కడ మట్టి రోడ్డు సుధా లేకుండా బురదమయంగా ఉండి నాట్లేసే రకంగా ఉన్న సుధా ఇక్కడిని మహిళలు నన్ను ఓట్లేసి గెలిపించినందుకు వాళ్లకు సీసీ రోడ్డు పోసి ఇక్కడి నుంచి కొత్త వరకు పోసి చేసినాం. వాళ్ళు ఇప్పుడు సుధా బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థిని మంచి మెజార్టీతో గెలిపిస్తే మిగిలిపోయిన పనులు సుధా మన అభ్యర్థిని ఎంబడి ఉండి మళ్ళీ అభివృద్ధి చేయడానికి ముందుకొస్తామని గ్రామ ప్రజల తరపున అందరి తరపున కోరుకుంటున్నాం. నా పేరు పరజ్కప్ సంతోష్. నేను మాజీ ఉప సర్పంచ్ని. లక్నపల్లి గ్రామం మాది. పివి నరసరావు జన్మించిన స్థలం అంటే ఇక్కడ లక్నపల్లి అండి. ఇక్కడ ఏ రాజకీయవేత్త అయినా కూడా ఇక్కడ పుట్టి పెరిగినైనా కొన్ని దేశం వెళ్ళిన పరిస్థితి ఒకటండి. ఇప్పుడు మేము టీఆర్ఎస్ పార్టీ నుంచి మా టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి పాతకాల కొమ్మాల లక్ష్మి గారిని మేము మూకుమ్మడిగా సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. మేము పక్కా గెలుస్తామండి. ఎందుకు అని అంటే కాంగ్రెస్ కానీ ఏదైతే హామీలు ఇచ్చిందో అదే కేసీఆర్ ఏ ఒక్కరోజు ఎన్నికలలో పోయేటప్పుడు కానీ కళ్యాణ లక్ష్మి నేను ఇస్తా, నేను ₹1,00,000 ఇస్తా, నేను ఇది ఇస్తా అది ఇస్తా అనే హామీలతోని కేసీఆర్ రాలేదు. వచ్చినాక తాను పేదవారిని ఆదుకోవాలన్న మనసుతోనే అందరికీ ప్రతి ఒక్కరికి, ఈ పార్టీ ఆ పార్టీ అని కాకుండా ప్రతి ఒక్కరికి కళ్యాణ లక్ష్మి అయితేనేమి కానీ, రైతు బంధు అయితేనేమి కానీ, రైతు చనిపోగానండి ₹5,00,000 ఇంటి 11 రోజులు అయిపో ముందుకే ₹5,00,000 కూడా పడుతున్నాయి. అది అంటే ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు ఇల్లులు వచ్చినాయండి, ఒక ఇల్లులు వస్తున్నాయి. మహిళకి ఇతరన్నా ఏదైతే డబ్బు ఉందో ఫ్రీ బస్సు ఒకటి పెట్టినండి. ఆ ఫ్రీ బస్సు దేనికండి? ఫ్రీ బస్సు టీచర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీసే వాళ్ళకి బెనిఫిట్ జరుగుతుంది, కానీ నార్మల్ ప్రజలు ఇప్పుడు రోజు కష్టం చేసుకున్న ఆమె 360 రోజులు బాయికాడికి పోతా ఉంది, ఒక 10 రోజులు మాత్రం ప్రయాణానికి పోతుంది. మరి వాళ్ళకేం లబ్ధి చేకూరుతుంది? ఒకటండి, ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళు ఇచ్చిన హామీలు మేము ఖచ్చితంగా ఓటర్ల దగ్గర తెలియపరిచి వాళ్ళు చేసిన మోసాన్ని కూడా మేము ఎండగడతాం. మేము ఖచ్చితంగా మా కత్తెర గుర్తుని మేము ఖచ్చితంగా గెలిపించుకుంటాం. ఈ ఊరు ప్రజల ఆశీస్సులు కూడా మా పాతకాల కొమ్మాల లక్ష్మి గారుల మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం